Hey techies, welcome to our YouTube channel Yours Tech Home. ఈ రోజు మనం చూడబోయే ప్రోడక్ట్ మమ్మీ ఫోన్ చేస్తుందేంటి ఎందుకో ఏమో లిఫ్ట్ చేసి మాట్లాడదాం. హలో మా, ఇప్పుడే వీడియో స్టార్ట్ చేశాను, ఫోన్ సైలెంట్లో పెట్టడం మర్చిపోయాను, నువ్వు కాల్ చేస్తే లిఫ్ట్ చేశాను. అవునా, సరే నేను చూసి ఆర్డర్ చేస్తాలే. సరే మా, బాయ్. సారీ అండి, వీడియో మధ్యలో ఫోన్ మాట్లాడినందుకు మా మదర్ కాల్ చేశారు. ఒక మంచి ఫుల్ బాడీ మసాజర్ ఉంటే ఆర్డర్ చేయి, అది కూడా బడ్జెట్లో అని చెప్పారండి. పేరెంట్స్ అడిగిన తర్వాత ఆర్డర్ చేయకోకుండా ఉంటామా? ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తా. డన్. నేను ఏ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టానో మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. One eternity later. ఈ రోజు మనం చూడబోయే ప్రోడక్ట్ లైఫ్ లాంగ్ ఎలక్ట్రిక్ ఫుల్ బాడీ మసాజర్. దీన్ని అన్బాక్స్ చేసి ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాం. లైఫ్ లాంగ్ ఎలక్ట్రిక్ హ్యాండ్ హెల్డ్ ఫుల్ బాడీ మసాజర్ని అన్బాక్స్ చేసి ఏమేమి వచ్చాయో ఒకసారి చూసేద్దాము. మసాజర్ అయితే బబుల్ ర్యాప్లో పెట్టారు. దీంట్లో టోటల్గా 4 మసాజర్ హెడ్స్ ఉన్నాయి. దీన్ని ఎలా యూజ్ చేయాలి, దేనికి యూజ్ చేయాలని నెక్స్ట్ చూద్దాము. ఇంకా ఏమున్నాయో చూద్దాం. యూజర్ మాన్యువల్ ఉంది. ఇంకా బబుల్ ర్యాప్లో ఏమున్నాయో చూద్దాం. ఇంకా మసాజర్ ఉంది. ఇది మనం సాకెట్కి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. దీనికి ఒక మెష్ కూడా వచ్చింది. ఆ మెష్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. నెట్ అనేది హార్డ్గా లేదు, బాగుంది. దీని స్పెసిఫికేషన్స్ చూసేద్దాం. ఈ మసాజర్ యొక్క మెటీరియల్ క్వాలిటీ, ఫినిషింగ్, వెయిట్ చూసేద్దాం. మెటీరియల్ ప్లాస్టిక్ అయినప్పటికీ క్వాలిటీ, ఫినిషింగ్ చాలా బాగుంది. దీంట్లో కాపర్ వైడ్ మోటార్ ఉంది. ఇలాంటి మసాజర్ హెడ్ని పెట్టుకొని యూజ్ చేసుకోవాలి. దీని వెయిట్ 740 గ్రామ్స్ అని ఉంది. ఒకసారి వెయింగ్ స్కేల్లో ఎన్ని గ్రామ్స్ చూపిస్తుందో ఒకసారి చూసేద్దాము. ఇక్కడ 680+ గ్రామ్స్ చూపిస్తుందో ఒకసారి పెట్టి చూడండి. ఇక్కడ 689 గ్రామ్స్ చూపిస్తుంది. ఇంకా కొంచెం బయటకు ఉంది కాబట్టి మసాజర్ అప్రాక్సిమేట్ ఉండొచ్చేమో 740 గ్రామ్స్. ఈ బాడీ మసాజర్ని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాము. ఒక మసాజర్ హెడ్ని తీసుకొని ఇలా టైట్గా ప్లేస్ చేయాలి. ఈ మసాజర్ హెడ్ని పెట్టిన తర్వాత మెష్ కవర్ని పెట్టాలి. మెష్ కవర్ని ఖచ్చితంగా పెట్టాలా అంటే అలా ఏం లేదు, కానీ ఈ మెష్ కవర్ పెట్టడం వల్ల ఆ మసాజర్ హెడ్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన బాడీ మీద ఎక్కడైతే హెయిర్ ఉంటుందో అక్కడ యూజ్ చేసినప్పుడు ఆ హెయిర్ చిక్కులు పడకుండా ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ మెష్ కవర్ని పెట్టిన తర్వాత ఈ ప్లగ్ని మనం సాకెట్లో పెట్టాలి. ఇది 1.6 మీటర్స్ క్వాడ్ లెంగ్త్తో వచ్చింది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే ఆఫ్లో ఉంది చూడండి. దీన్ని ఇలా టర్న్ చేస్తే ఆన్ అయ్యింది చూడండి. ఇది మినిమం స్పీడ్. ఇలా టర్న్ చేస్తూ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం స్పీడ్లో ఉంది. ఇప్పుడు మినిమం స్పీడ్లో పెట్టుకొని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, ఇలా యూజ్ చేసుకోవాలి. ఈ స్క్రీపింగ్ హెడ్ని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాం. ఇది స్క్రీపింగ్ ఎఫెక్ట్ కోసం బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల లూజ్ స్కిన్ టైట్ అవుతుంది. ఇది ఇంకా ఎక్కడ యూజ్ చేయొచ్చో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ వేవీ మసాజర్ హెడ్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. ఇది యాక్యుపంక్చర్ మసాజ్కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇది ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. షోల్డర్స్కే కాదు, బ్యాక్ పెయిన్కే కాదు, ఇది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన దాంట్లో ఈ బాల్ మసాజ్ హెడ్ని ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాము. ఈ బాల్ మసాజ్ హెడ్ మసాజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. మసాజ్ చేసుకునేటప్పుడు మసాజ్ ఆయిల్ యూజ్ చేస్తే ఇంకా బాగా ఉంటుంది. ఇది హెడ్కే కాదు, ఇంకెక్కడ యూజ్ చేయొచ్చో ఇక్కడ పైన ఇచ్చాను చూడండి. ఈ ఫ్రోస్టింగ్ మసాజ్ హెడ్ని ఎలా యూజ్ చేయాలో చూసేద్దాం. పాదాలకి డెడ్ టిష్యూస్ ఉంటాయి కదా, అప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేయించుకోవడం లేదా ఫుట్ స్క్రబ్బర్ని పెట్టుకొని దీన్ని క్లీన్ చేస్తుంటాము. దాని బదులు దీన్ని యూజ్ చేసుకొని ఈజీగా దీన్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. ఈ మసాజర్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే పెయిన్ రిలీఫ్ అయితే చాలా బాగా ఇస్తుంది. దీన్ని యూజ్ చేయడం, హ్యాండిల్ చేయడం, క్యారీ చేయడం చాలా ఈజీ. కంఫర్టబుల్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండిల్ దగ్గర కూడా గ్రిప్ ఉంది. ఎవరు హెల్ప్ లేకుండా మనమంతకు మనమే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ మసాజర్ యూజ్ చేసేటప్పుడు ఎక్కువ పవర్ కన్స్యూమ్ కూడా చేయదు. కాన్స్ విషయానికి వస్తే నా పర్సనల్ ఒపీనియన్
ఒపీనియన్ ఏంటంటే ఇలా డైరెక్ట్ పవర్ సప్లైకి కనెక్షన్ లేకుండా రీఛార్జబుల్ బ్యాటరీ అలాంటిది ఉండింటే బాగుండని నా ఒపీనియన్. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంట్లో పవర్ పోయినప్పుడు దీన్ని యూజ్ చేయలేం. ఎక్కడైతే పవర్ సప్లై ఉంటుందో అప్పుడే దీన్ని యూజ్ చేయగలం కదా, అందుకని రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటే బాగుంటుంది. మెయిన్ డిస్క్లైమర్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్, చిన్నపిల్లలు, హార్ట్ డిసీజెస్ అండ్ స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు. దీని ఒక ప్రైస్ 849. నేను ఆఫర్లో 749కి తీసుకున్నాను అమెజాన్లో. మీరు కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. అక్కడ ఉన్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. లైక్, షేర్, కమెంట్. దిస్ ఇస్ హర్షిత signing off from yours tech home. నెక్స్ట్ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.